కాట్నపల్లిలో చిన్నారిపై జరిగిన ఘటన అమానుషం. ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఏర్పాటు చేసి నిందితునికి కఠిన శిక్ష పడేలా చర్యలు. రాష్ట్ర మంత్రులు దుద్దిల్ల శ్రీధర్బాబు, ధనసరి అనసూయ సీతక్క. పెద్దపల్లి జిల్లా కలెక్టర్ గా పదవి బాధ్యతలు స్వీకరించిన కోయ శ్రీహర్ష పుష్పగుచ్చాలు అందించి శుభాకాంక్షలు తెలిపిన పెద్దపల్లి ఆర్డీఓ బి గంగయ్య, పలువురు జిల్లా అధికారులు. పెద్దపల్లి జెండా చౌరస్తాలో కేవీపీఎస్ మహిళా విభాగం ఆధ్వర్యంలో కొవ్వొత్తుల ర్యాలీ. సుల్తానాబాద్ మండలం కాట్నపల్లిలో హత్యకు గురైన చిన్నారి సహస్రకు నివాళి. పెద్దపల్లి మున్సిపల్ కమిషనర్ కు మాదిగ కుల సంఘం నాయకుల వినతి పత్రం. కూనారం రోడ్లో గల హిందూ శ్మశాన వాటికను అభివృద్ధి చేయాలని విజ్ఞప్తి. బక్రీద్ సందర్భంగా పెద్దపల్లి పట్టణంలోని నిరుపేద ముస్లింలకు అంజద్ అలీ ఆధ్వర్యంలో నిత్యావసర సరుకుల కిట్ల పంపిణీ. అప్పనపేట గ్రామంలోని శ్రీ పెద్దమ్మ తల్లి ఆలయంలో ముదిరా సంఘం ఆధ్వర్యంలో అత్యంత వైభవంగా పెద్దమ్మ తల్లి పట్నాలు. అధిక సంఖ్యలో పాల్గొన్న ముదిరా సంఘం సభ్యులు, భక్తులు. బొంపల్లి గ్రామంలోని శ్రీ భూగోళ సమేత శ్రీ రంగనాథ స్వామివారి ఆలయంలో ఈ నెల 15 నుండి 22వ తేదీ వరకు స్వామివారి బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా నిర్వహించబడునని తెలిపిన అర్చకులు తరుణ్ కుమారాచార్యులు.